ఎన్ఆర్ఏ కాదు మచ్చా, అది నేనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. నా పేరు. మనం మన ఇష్టమైన హీరో మూవీకి వెళ్ళినప్పుడు తన స్టైల్కి, స్వాగ్, డైలాగ్స్ అండ్ సాంగ్స్కి ఈలలేస్తాం, గోల చేస్తాం. అసలు ఆ ఊపులో చొక్కాలు కూడా చిరిగిపోతాయి. కానీ కొన్ని సినిమాలు కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఉంటాయి. ఈ వీడియోలో నేను చూసిన అలాంటి కొన్ని సిరీస్ అండ్ మూవీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మూవీ ఇరట్ట. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. జోజు జార్జ్ గారు డ్యూయల్ రోల్ లో నటిస్తూ నిర్మించిన మూవీ ఇది. ఆయన సినిమా చూడటం ఇదే మొదటిసారి. అంటే ఇలాంటి నటుడు ఉన్నాడని తెలిసింది కూడా ఈ మూవీ వల్లే. స్టోరీ ఏంటంటే, తన బ్రదర్ చనిపోయాడని తెలిసి ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ తను తెలుసుకునే విషయాలు, ఎస్పెషలీ ద ట్విస్ట్ ఇన్ ది ఎండ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ డిస్టర్బింగ్. క్లైమాక్స్ చూశాక నాకు అసలు మాటలు లేవు. అండ్ ఇది ఒక డార్క్ క్యారెక్టర్ అండి. కష్టం ఇలా చేయడం. నెట్ఫ్లిక్స్ లో ఉంది. డోంట్ మిస్ ఇట్ ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ఇట్. ఇరుగపాట్రు. దిస్ మూవీ ఈజ్ అబౌట్ టెలింగ్ ద అదర్ సైడ్ స్టోరీ ఆఫ్ మ్యారిటల్ డిస్ప్యూట్స్. డొమెస్టిక్ వైలెన్స్ ని టచ్ చేయకుండా వివాహ బంధంలో ప్రతి జంట గొడవలో మరోవైపు కథను చూపించాలనే ప్రయత్నం చాలా బాగుంది. ఈ ప్రాసెస్ లో మెకానికల్ లైఫ్ కి, సహజంగా మన ఎమోషన్స్ ని వ్యక్తపరిచినప్పుడు వచ్చే స్పందనకి ఉన్న వ్యత్యాసాన్ని చాలా అందంగా చూపించారు. ఈ మూవీని ఇలా చిన్న వీడియోలో వివరించడం కొద్దిగా కష్టమే. ఇది కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. దూత, ద మెసెంజర్. ఈ సిరీస్ లో నాగ చైతన్య గారు ఒక కరప్టెడ్ మీడియా ఛానల్ హెడ్ గా నటించారు. నాకు తెలిసి ఆయన యాక్టింగ్ కెరియర్ లో ఇదే బెస్ట్. అంటే పవర్ఫుల్ స్క్రిప్ట్ ఉంటే తప్ప మంచి పర్ఫార్మెన్స్ బయటికి రాదన్నమాట. కొన్ని అనుకోని సందర్భాల్లో వాళ్లకు దొరికే న్యూస్ పేపర్ కాగితాలు, ఆ కాగితాల్లో ఉన్నట్టే వీళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలు, తద్వారా వాళ్ళు చావటం జరుగుతుంది. దీనికి నాగ చైతన్య గారికి ఏం సంబంధం? దీన్ని ఆయన ఎలా చేశారనేదే ఈ సిరీస్. సో దెర్ ఆర్ సమ్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్. I totally loved it. మీకు విక్రమ్ గారు తీసిన 13B అనే మూవీ ఐడియా ఉంటే ఈ సిరీస్ కాన్సెప్ట్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది. వాచ్ ఇట్ ఇన్ ప్రైమ్. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మంగళవారం. ఇందులో పాయల్ రాజ్పూత్ గారు ఒక నింఫోమానియాక్, అంటే హైపర్ సెక్షువల్ బిహేవియర్ అనమాట. తనకున్న ఈ డిసార్డర్ కి, ఆ ఊళ్ళో జరిగే జంట మరణాలకి ఏం సంబంధం అనేది మీరు మూవీలో చూడాల్సిందే. పాయల్ గారు ఈ పర్టికులర్ డిసీజ్ తో బాధపడుతున్నట్టు నటించడాన్ని మనకు తెరపై చూపించడంలో డైరెక్టర్ అజయ్ భూపతి గారిని మెచ్చుకోవాల్సిందే. అజనీష్ గారు ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ అంతే. ఈ మూవీలో పల్లె వాతావరణం కావచ్చు, నటించిన నటులు, ఎస్పెషలీ అజయ్ ఘోష్ గారి నటన అయితే మామూలుగా ఉండదు. ఇంకా సినిమాలో ట్విస్ట్ అవ్వచ్చు, కొన్ని క్యారెక్టర్స్ లేయర్స్ రివీల్ అవ్వటం కానివ్వండి, చాలా బాగా రాసుకున్నారు. అంటే ద బెస్ట్ రైటింగ్ కెన్ డెలివర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ మూవీ హాట్‌స్టార్ లో ఉందండి, ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ హాయ్ నాన్న. ఈ మూవీ ప్రమోషన్స్ నుండి ఒక తండ్రి కూతురి కథ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. వెన్ ఐ వాచ్డ్ ఇట్, ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఖచ్చితంగా నాని గారు ఒక కేరింగ్ ఫాదర్ గా అండ్ బేబీ కియరా మధ్య ఒక క్యూట్ రిలేషన్షిప్ అయితే చూపించారు. అసలు మృణాల్ ఠాకూర్ గారి రోల్ ఏంటి, ఆమెకి నాన్నగారి లైఫ్ తో ఏంటి సంబంధం అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. బట్ నేనెందుకో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ లో ఉన్న ఆ ఎమోషన్ కి అస్సలు కనెక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే మృణాల్ గారు స్టోరీలో ఎంటర్ అయ్యాక తన డామినేషన్ ఉంటుంది చాలా చోట్ల. అండ్ ఒక పర్టికులర్ సీన్ లో నాని గారు ఆయన కూతురుతో నీకు నాన్న ప్రేమ సరిపోలేదా అని అడిగినప్పుడు ఇట్ షుడ్ బి అన్ ఎమోషనల్ సీన్, బట్ అక్కడే ఆ పాప నాన్న ప్రేమకి డిస్కనెక్ట్ అయినట్టు నేను కూడా డిస్కనెక్ట్ అయ్యా. మృణాల్ గారి క్యారెక్టర్ వేలుకున్న ఎమోషన్ ని ఓవర్ షాడో చేసినట్టు నాకు అనిపించింది. ఇట్ వాస్ డెఫినెట్లీ అ గుడ్ మూవీ అండి, బట్ దట్స్ మై ఎక్స్పీరియన్స్ అంతే. ఇవి కాకుండా ఇంకొన్ని సజెషన్స్ ఉన్నాయండి. లైక్ కన్నూర్ స్క్వాడ్, మమ్ముట్టి గారి మూవీ, ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. హాట్‌స్టార్ లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ కీడాకోలా, అ క్రైమ్ డ్రామా లోడెడ్ విత్ ఫన్, యాక్షన్, ఎమోషన్స్ అండ్ అ మెసేజ్. తరుణ్ భాస్కర్ గారి బెస్ట్ వర్క్ అయితే కాదు కానీ బాగుంది. ఆహాలో ఉంది, చూడండి. మంత్ ఆఫ్ మధు, వన్ ఆఫ్ ద మెచ్యూర్ లవ్ స్టోరీస్ I've seen in the recent times. కలర్ స్వాతి అండ్ నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. ఇది కూడా ఆహాలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇవేనండి లాస్ట్ ఇయర్ నేను చూసిన మూవీస్ అండ్ సిరీస్. ఐ హోప్ యు లైక్ ఇట్ అండ్ I'll come again with another video. మరి వెళ్ళొస్తాను.